యోబు 12వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానం గతించిపోను. అయినను మీకున్నట్టు నాకున్న వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటినీ బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనని వాడెవడు? జీవరాశులు ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. ఆలోచన కర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకులను ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధిలేని వారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యుల నడికట్లు విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపజేయును, నిర్మూలనము చేయును. సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు. మత్తుగొనిన వాడు తూలినట్లు ఆయన వారిని తూలచేయును. 13వ అధ్యాయము. ఇదిగో, నా కన్ను ఇదంతయు చూచెను, నా చెవి దాని విని గ్రహించి ఉన్నది. మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరూ పనికిమాలిన వైద్యులు. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, అది మీ జ్ఞానమని ఎంచబడును. దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వాద్యములను ఆలకించుడి. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా? దేవుని పక్షమున మీరు వాదింతురా? ఆయన మిమ్మను పరిశోధించుట మీకు క్షేమమా? లేక ఒకడు నరులను మోసము చేయునట్లు మీరు ఆయనను మోసము చేయుదురా? మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును. ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా? ఆయన భయము మీ మీదికి రాదా? మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు. నేను మాటలాడెదను,
నా జోలికి రాక మౌనులయ్యుండుడి. నా మీదికి వచ్చినది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనను కానీ ప్రాణమునకు తెగించి మాటలాడెదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదియు నాకు రక్షణార్థమైనదగు భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి. నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించుడి. నేను నా వాద్యమును సరిచేసుకొని ఉన్నాను. నేను నిర్దోషిగా కనపడుదునని నాకు తెలియను. నాతో వాద్యమాడ ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. ఈ 2 పనులు మాత్రము నాకు చేయకము. అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండును. నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము. నీ భయము నన్ను బెదిరింపనీయకము. అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరం ఇమ్ము. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయుము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి. నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు. నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు. నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టి గిరిగీసి వాని కనిపెట్టుచున్నావు. 14వ అధ్యాయం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని అనియు దానికి లేత కొమ్ములు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టియుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైనను పడిపోయి నాశనమగును. కొండయైనను దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును. దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు.
కనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారము కలగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు. తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పినొందుదురు, తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు. 15వ అధ్యాయము. అయితే అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను: జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగునా? తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా? వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపతగునా? నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడువా? మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు? నెరసి వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలోనున్నారు. నీ తండ్రి కంటే చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగానున్నదా? నీ హృదయం ఏల కృంగిపోయెను, నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి. దేవుని మీద నీవేళ ఆగ్రహపడుచున్నావు. నీ నోటి నుండి అట్టి మాటలేలా రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు తాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. నా మాట ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును. హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును. క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదకి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినమున సమీపించుచున్నదని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనినట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చేయి చాపును. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును. తన కేడమునెలా గుబకలతో ఆయన మీదకి పరిగెత్తును. వాని ముఖము కొవ్వు పట్టి ఉన్నది. వాని చిరుప్రక్కల పైని కొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు. ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదురు. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు. వారి ఆస్తి నిలువదు. వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్నిజ్వాల వారి లేత కొమ్ములను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురుగాక. వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును. అప్పుడు వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవా చెట్టు పువ్వులు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు. వారి కడుపున కపటము పుట్టును.